దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఆ తరం నటీనటుల గురించి ఈ తరం ప్రేక్షకులకు ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ తరతరాల వరకు గుర్తుండిపోయే నటీనటులు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి నటీమణులలో సిల్క్ స్మిత కూడా ఒకరు. సెక్స్ బాంబ్, గ్లామర్ క్వీన్, వ్యాంప్ స్టార్ మొదలైన పేర్లతో ఒకప్పుడు వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన తార సిల్క్ స్మిత. ఈ పేరు 80-90 దశకాల్లో భారత సినీ పరిశ్రమల్లో మారుమోగింది. దక్షిణాది సినిమాల్లో స్పెషల్ పార్టీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సిల్క్ పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సినిమాల్లో ఎక్కువగా ఆమెకు శృంగార ప్రాధాన్యం ఉన్న పాటలు, క్యారెక్టర్లే దక్కాయి. దీంతో ప్రేక్షకులు ఆమెను శృంగార తారగానే చూసేవారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 400కు పైగా చిత్రాలను సిల్క్ చేశారు. అప్పట్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. 1960 డిసెంబర్ 2న ఏలూరులో జన్మించిన ఆమె 4వ తరగతి వరకు చదువుకుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మాన్పించిన కుటుంబ సభ్యులు ఆమెకు 15 ఏళ్లకే పెళ్లి చేశారు. చిన్న వయసులో పెళ్లి, అంతలోనే భర్త, అత్తమామల వేధింపులు. దీంతో ఇంటి నుండి పారిపోయి మద్రాసుకు చేరింది. సినిమాల మీద పిచ్చితో ఎప్పటికైనా హీరోయిన్ అవ్వాలని కలలు కంది. సినీ నటి అపర్ణకు టచ్అప్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది సిల్క్. ఆ సమయంలోనే చిన్న చిన్న వేషాల్లో నటించడం మొదలుపెట్టింది. మలయాళ దర్శకుడు ఆంటోనీ ఈస్ట్మెన్ తన ఇనాయే తేడి చిత్రంలో సిల్క్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు. కానీ ఆ సినిమా చాలా కాలం దాకా విడుదల కాలేదు. ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే దర్శకుడు ఈస్ట్మెన్ విజయలక్ష్మిగా ఉన్న ఆమె పేరుని స్మితగా మార్చాడు. తమిళ నటుడు, దర్శకుడు విను చక్రవర్తి స్మితకు కెరీర్ తొలినాళ్లలో యాక్టింగ్, డాన్స్, ఆయా భాషలు నేర్చుకోవడానికి సాయం చేశాడు. విను చక్రవర్తి రైటర్ గా విజయన్ దర్శకత్వంలో 1979లో వచ్చిన వండి చక్కర సినిమాలో తొలిసారిగా స్క్రీన్ పై సిల్క్ గా కనిపించింది. ఈ సినిమాలోని తన పాత్ర పేరైన సిల్క్ ను తన ఇంటి పేరుగా మార్చుకుని స్మిత కాస్త సిల్క్ స్మితగా మారింది. ఆ తరువాత మోహన్ లాల్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకోవడం మొదలు పెట్టారు సిల్క్ స్మిత. ఈ సినిమా సూపర్ హిట్ తో సిల్క్ కు అన్ని వ్యాంప్ పాత్రలు, ఐటమ్ సాంగ్స్ లోనే అవకాశాలు వచ్చాయి. సిల్క్ పాట ఉంది అంటే చాలు థియేటర్లు హౌస్ఫుల్స్ అయ్యేవి. తెలుగు, తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిల్క్ మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు. ఎన్టీఆర్ నా దేశం చిత్రంలో ఒక సాంగ్ లో నటించిన సిల్క్ ఆ తర్వాత ఐటమ్ గర్ల్ గా గుర్తింపు పొందింది. అప్పటి నుంచి సిల్క్ స్మిత డాన్స్ స్టెప్పులు దాదాపు టాప్ హీరోలందరి సినిమాల్లో ఉండాల్సిందే. అప్పటికే జ్యోతిలక్ష్మి, జయమాలిని ఐటమ్ సాంగ్స్ తో చెలరేగిపోతున్న టైంలో సిల్క్ స్మిత తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 17 ఏళ్ల సినీ కెరీర్ లో తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించింది సిల్క్. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, బాలకృష్ణ ఇలా టాప్ స్టార్స్ అందరితో జతకట్టారు. స్టార్ హీరోలు తమ సినిమాల్లో సిల్క్ పాట తప్పనిసరిగా ఉండేలా చూసుకునేవారు. అంటే అర్థం చేసుకోవచ్చు సిల్క్ హవా ఎలా కొనసాగిందో. కొందరు సినీ దర్శకులు సిల్క్ ను సాఫ్ట్ పోన్ నటిగా విమర్శించారు. కానీ అవేమీ పట్టించుకోకుండా వచ్చిన ప్రతి సినిమాలో నటించింది సిల్క్ స్మిత. ఒకానొక టైంలో అప్పటి వరకు రిలీజ్ కాలేక మూలన పడిన సినిమాలను కూడా బయటికి తీసి సిల్క్ స్మితతో ఒక ఐటమ్ సాంగ్ చేసి ఆ సినిమాకు జత చేసి విడుదల చేసి సొమ్ము చేసుకునేవారంటేనే ఆమె క్రేజ్ ఎంతలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక మత్తు కళ్లతో మాయ చేసి ప్రేక్షకులు తన సినిమాలకు వచ్చేలా చేసేది సిల్క్. దర్శక నిర్మాతలు కూడా సిల్క్ బొమ్మలనే పోస్టర్లపై పెద్దగా వేసి సినిమాకు ప్రచారం కల్పించుకునేవారు. 17 ఏళ్లు ఇండస్ట్రీలో రాణించి నటిగా, డాన్సర్ గా ఎన్నో సినిమాలు చేశారు. సినిమాల్లో తన జీవితం బాగానే ఉన్నా వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారట సిల్క్ స్మిత. సిల్క్ స్మిత ఎప్పుడూ ముక్కుసూటిగా ఉండేవారని చెబుతూ ఉంటారు. సినీ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఓ స్టార్ హీరో ప్రేమలో పడి మోసపోయిందని సినీ వర్గాల్లో చెప్పుకుంటారు. తన సినీ జీవితం మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా చాలా కాంట్రవర్సీలను ఎదుర్కొన్నారు. చిన్న వయసులోనే హీరోయిన్ అన్న సిల్క్ స్మిత కొన్నేళ్లలోనే ఎంతో స్టార్డమ్ ను అనుభవించి 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్త బయటకొచ్చింది. తాను చనిపోయిన చోట్లో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికిందని చెప్తూ ఉంటారు. తన జీవితంలో తాను సంతోషంగా లేనందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సిల్క్ స్మిత లెటర్లో రాసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. దాంతో పోలీసులు ఆమె మరణాన్ని ఆత్మహత్యగా తేల్చారు. ఆమె అంత్యక్రియలు ఎంత దారుణంగా జరిగాయంటే ఒక అనాథ శవంలా అయిన వారు, పరిశ్రమ ప్రముఖులు ఎవ్వరూ పక్కన లేకుండా సాగనంపారు. ఆమెతో నటించిన హీరోలు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో భౌతిక కాయానికి పోస్టుమార్టం జరిగాక ఆ ఆసుపత్రి సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారు. వెండితెరపై తన మత్తు కళ్లతో ఎందరికో నిద్ర లేకుండా చేసిన స్మిత మరణం ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.